తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కాబట్టి అత్తామామల అధికారాలతోనూ తోడికోడళ్ల తగాదాలతోనూ ఈ అన్నింటికీ అడ్జస్ట్ అయి పడుంటే ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద శాపం. కట్టుకున్న నేరానికి మొగుడు చెప్పిందే వేదమని, ఆయన గారిని కన్న నేరానికి అత్తామామలే ప్రత్యక్ష దైవాలని నెత్తిన పెట్టుకోవడం వల్లే రోజు రోజుకి కిరోసిన్ చావులు పెరిగిపోతున్నాయి. ఈ కోడలు కూడా కిరోసిన్ చావే అనుకుంటాను. చిచ్చి, మా ఇంట్లో గ్యాస్. ఓహో, గ్యాస్ చావా? ఓ గాడ్. 3వ తరగతి కూడా పాస్ కాని పెద్ద కోడలు గారు తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళని వాదిస్తే మనం ఎంఎస్సీ చదువుండి కూడా అవునక్క గారు మీరు చెప్పిందే కరెక్ట్ అని గొర్రెలాగా తలాడిస్తే అప్పుడు వాళ్ళకి మనం మంచి తోడికోడలం అవుతాం. నాన్ సెన్స్. చివరిగా నేను ఒక మాట చెప్తున్నా, నాకే గాని అలాంటి ఉమ్మడి కుటుంబం దొరికితే అత్తగారి పెత్తనాన్ని చేసి చెండాడుతా, తోడికోడళ్ల తాట వచ్చి చెప్పులు కుట్టించుకుంటా. హలో, ఉమ్మడి కుటుంబం అంటే నువ్వెందుకు షాక్ అయ్యావు? అదే నాకెందుకు షాకు? నాకేమన్నా 2 అన్నలా, 2 వదినలా, ఒక తాత. అయినా నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు నాలాగే అనాథవని. అనాథనే, పెళ్ళయ్యేదాకా అనాథనే. అంటే అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఉంటావుగా, అది గుర్తుందా? 1991 జనవరి 3rd నువ్వు నా చేతిని ముద్దు పెట్టుకుంటాను అన్నావు. కానీ 1994 లో కుదరదు అని చెప్పాను. అంటే 3 ఏళ్ల తర్వాత. కావాలంటే 1996 మార్చ్ 14th నువ్వు నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పాను. అయినా ఇప్పుడు ఎందుకులే 1996 అంటే ఈ రోజు. ఈగలు చెప్పుకుంటే వీళ్ళకి పంపొస్తే నిన్నటి వరకు అన్నదమ్ముల్లా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి, ఇప్పుడేంటి ఇలా కొట్టుకుంటున్నాయి? ఎవరు ఫిట్టింగ్ పెట్టారు? కొంపదీసి మా అక్కయ్య ఊరి నుంచి రాలేదు కదా? వచ్చేసాను తమ్ముడు. అయ్యో అయ్యో, కుక్కల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా? అదే లేదు, ఒక కుక్క కన్ను వేసి ఇంకో కుక్కను పిలిచాను అంతే. ఆహా, జంతువుల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా నా ఫిట్టింగ్ సిస్టరు? అవును, మన పక్కింటి తోడికోడలు ముచ్చటగా విడిపోయారా? లేదు, బాగానే ఉన్నారు. వద్దు సిస్టర్, ఇంత ముందు ఇంట్లో నువ్వు పెట్టిన ఫిట్టింగ్ వల్లే కదా ఆ ఇంటి వాడిని తనకుండా తరివేశాడు. ప్లీజ్ సిస్టర్, ఆ 2 తోడుకోళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టదు. పార్వతి పెళ్లిలో ఆ మహాలక్ష్మి నన్ను అవమానించి బయటకు గెంటేసింది. వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతా, వాళ్ళిద్దరిని వేరు చేస్తా. వస్తా. నిన్ను అమ్మా లక్ష్మి, నువ్వా? ఏంటమ్మా ఈ దారుణం? చెరుగ్గడలా ఉండేదానివి చీపురు పుల్లలా తయారయ్యావు. నాకేమైంది? బానే ఉన్నానుగా. అయ్యో పిచ్చిదానా, 2వ కోడలు వచ్చాక కూడా నీకు ఈ పని పాట తప్పలేదా? రావడమే ఆలస్యం, ప్రారంభించావా? నాకు తెలుసమ్మా, నువ్వు ఉట్టే అమాయకురాలివి. నిన్ను బుట్టలో వేసి తెలివిగా నీ చేత అన్ని పనులు చేయించుకుంటుంది. అలాంటిదేమీ లేదు. ఏదో చిన్నపిల్ల, ఇంటి పని వంట పని అట్టే రావు. రాకపోతే నేర్చుకోవాలి. నువ్వు మాత్రం అంట్లో అట్ల కాడలతో పుట్టావా? అయితే చిన్నపిల్ల అంటున్నావు. నీకు తనకి పట్టుమని 10 నెలలు కూడా తేడా లేదు. పిచ్చి పిల్ల, నువ్వప్పుడే అలసిపోయి అవ్వలా తయారయ్యావు. ఆవిడ గారేమో సెంట్లు, స్ప్రేలు, లిప్స్టిక్లు. ఒళ్ళు వంగదు, అడుగు పడదు, వయసు తరగదు. అమ్మగారికి ఇడ్లీలండి. ఈ తోక ఇంకా కట్టవలేదా? అంతా నువ్విచ్చి నలిసాయి. నువ్వెక్కడ తిండి తక్కువ పెడతావోనని సియ్యేడిని పెట్టుకుంది. ఒక పని చేస్తావా? నువ్వు నోరు మూసుకుని బయటికెళ్ళు. వెళతానమ్మా. నీ పప్పులు అక్కడ ఉడకవుగానే దాదా. చెప్తా. ఏమి గ్లామరు, అందానికే అసూయ పుట్టించేంత అందం. మీరు? నేనమ్మా పాపని, నీ పక్కిల్లే. నీ పెళ్ళప్పుడు నేనే దగ్గరుండి. రండి, పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఏమ్మా, నీకు నీ తోడి కోడలికి ఏమైనా తేడా వచ్చిందా? అబ్బే, అలాంటిదే లేదే. లేదని నువ్వంటున్నావు. ఆ మహాతల్లేమో అనవసరంగా నీ మీద నాలుగు పారేసుకుంటుంది. భలేవరే, అక్కెందుకు అలా అంటుంది? అయ్యో పిచ్చిదా, ఎప్పుడు చూసినా నీ అద్దం, నీ దువ్వెన, నీ అందమే నీకు ప్రపంచం అయిపోయింది. గాని అలా గడప దాటి బయటకు వచ్చి చూడు. నీకింటి పనులే రావంట. మీ ఆయన కాఫీ కలిపివ్వడం కూడా చేత కాదంట. ఎప్పుడు చూసినా లిప్స్టిక్ రాసుకుని షోకేస్ లో బొమ్మల 24 గంటలు కూర్చుంటావంట. అలాగందా? కావాలంటే నువ్వు పూసుకో అన్నా. అసలు సంసార పక్షంగా ఉండే స్త్రీలకి లిప్స్టిక్ ఎందుకండి? కాపురానిక వ్యాపారానిక అంది.
అమ్మగారు ఆల్రెడీ వీడొకడు తోకలాగా అమ్మగారు పాలు, అమ్మగారు నా నెత్తి, అమ్మగారు నా బొందని, అమ్మగారి కాలు వంకరా చెయ్యి వంకరా వంటగదికి వచ్చి తీసుకెళ్ళలేరా? ఇవన్నీ మీ అక్కగారే అన్నారమ్మా. అదేమిటి పార్వతి, అడిగితే నేను కల్పించేదానిగా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది. అయినా నాకేమైనా చెయ్యొంకరా కాలొంకరా? హాయిగా ఎప్పుడు సరదాగా నవ్వుతుండే అక్క చెల్లెలని ఒకళ్ళు నవ్వితే ఒకళ్ళు ఏడ్చేలా చేశావు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రళయాలు జరగబోతున్నాయో, ఏం జరుగుతుందో దేవుడా. అయినా లక్ష్మి గుడికెళ్ళి 3 గంటలైంది. ఇంతసేపు ఏం చేస్తుంది అక్కడ? నువ్వేంటి ఆకలిస్తే వేలు కొడుకు తింటావు? పోరా వెదవా. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఊరుకోమా ఊరుకో. ఏమిటో కర్మ, ఇంట్లో కాసిన కాఫీ నీళ్ళు కాసిచ్చే ఆడదిక్కు కూడా లేదు. బిస్కెట్ అయినా ఎవరా? ఎంతైనా పెద్దోదినే ఒక్క క్షణం ఇంట్లో లేకపోతే కాళ్ళు చేతులు ఆడవు. అర్జెంట్ గా ఒక కుక్కడి కాఫీ నీళ్ళు తాకపోతే తల బద్దలైపోతున్నాం. అక్కడ బాబాయ్ హోటల్ నుంచి కనీసం కాఫీ అని పట్టరా? అక్కర్లేదు, ఫిల్టర్ కాఫీ నేనే చేశాను. మంచి పని చేసావమ్మా. వదినా నువ్వు కాఫీ పెట్టావా? ఏ చేయకూడదా? తీసుకోండి. వాసన వదిలిపోతుంది. తాగితే అమృతమే. ఎలా ఉంది? అరగంటలో వంట కూడా రెడీ చేస్తాను. కేసే సూపర్. వంట రెడీ. ఓరి నాయనో, కాఫీ కషాయంగా ఉండి కడుపంతా చెడిపోయింది. ఈ పిండా కూడా తింటే నాకు పిండం పెట్టాల్సిందే. ఒరే బాబు, మీరు భోజనం చేయరా. అదేమిటో అన్నయ్య, నాకు అస్సలు ఆకలి కావట్లేదు. నువ్వు తినరాదు? ఇవాళ అసలు ఏం తినకూడదురా, శనివారం కదా, పచ్చి ఉపవాసం. అమ్మాయ్యా వచ్చేసా, రక్షించు. దేవుడి దేవుళ్ళ గుళ్ళు ఆలస్యం అయిపోయిందండి. తాతయ్య 2 నిమిషాలు వంట చేసేస్తా. అలాగేనమ్మా. నువ్వు వంటగదికి ఎందుకు వెళ్ళు? వంట చేయడానికి. వంట పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఏంటా చూపు? నూనెలో నీళ్లు పోసి సాంబార్ నా నెత్తి మీద పోసి బస్తాడు బియ్యం తడిపేసి నెలకు సరిపడే సామాన్లన్నీ పాడు చేసావు. ఎంత డబ్బు దండగా. ఇంకోసారి వంటగదిలో అడుగు పెట్టావంటే దేవుడి దేవుళ్ళ కాళ్ళు వెరకొడతాను. ఆగు. నువ్వు తినే తిండి, వండుకునే గ్యాసు, ఇంట్లో సామాన్లు ఇవన్నీ మాయల కష్టార్జితమేనే. నీ మొగుడు వచ్చే జీతంతో ఇంట్లో ఫెనాయిల్ కూడా రాదు. పార్వతి, ఏదో డబ్బు దండగైందంటున్నావుగా, తీసుకో. ముష్టి వాళ్ళకి వేసి అనుకుంటాను. ఏమన్నా? మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరే నీకమ్మ? చిన్న పెద్ద లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? మాట్లాడతావా? ఇంకోసారి అలా మాట్లాడతావా? చిన్నపిల్లలు మాట్లాడే మాటలా ఇవి? ఎవరు నీకు నేర్పొద్దు? నా మీద కోపంతో పసిబిడ్డను ఎందుకు కొడుతున్నావు? నా ఇష్టం, నేను కొడతాను, అవసరమైతే చంపుతాను. ఇది నా బిడ్డ. చేతనైతే నువ్వు ఒక బిడ్డను కను. నాకు బిడ్డ లేరనేగా అదే నన్ను మాట్లాడినా ఊరుకోవాల్సి వచ్చింది. పాపిష్టి దాని మీద కోపంతో అనవసరంగా పసిబిడ్డ మీద చేయి చేసుకున్నాను. ఏదో పిల్లలు లేరు కదా అని దీని దగ్గర ఉనిస్తే చూడండి నా బిడ్డను ఎలా తయారు చేసిందో. నాకు పిల్లలు లేకపోతే అది నాదే తప్పు. అన్నయ్యకి జీతం చాలదని, తమ్ముడికి ఉద్యోగం లేదని, ఇప్పుడప్పుడే బిడ్డలు వద్దని వేరేగా నా బ్రతికిలా చేసింది. ఎంత మీకు జీతం తక్కువ అయితే మాత్రం అలా అంటుందా? మీ తమ్ముడేమో విశ్వాసం లేకుండా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడు. వాడికి ఎంత చాకరీ చేశాను. వాడి ఎంగిలి ప్లేట్లు కడిగాను, బట్టలు పర్వాలేదులే లక్ష్మి. ఇప్పుడు ఏమైంది? పోనీ. ఏమిటండి పర్వాలేదు? నన్నేమన్నా అంటే మీరు ఊరుకుంటారేమో కానీ మిమ్మల్ని ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను. అదేంటి లక్ష్మి అలా నేసావు? నేను మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? చెప్పు తీసుకొట్టను. కొట్టలేదే. రేపటి నుంచి ఏమన్నా కొట్టాలి లేదు చూద్దు కానీ. అంటే ఇప్పుడు దాకా నువ్వు చాలదా? అయితే ఇప్పుడే తెలిచేస్తాను. బాబాకృష్ణ బయట ఏంట్రా? నిన్ను చెప్పు తీసుకొట్టాలరా. ఓహో, రేపొద్దున కొడుతు గాని.
అసలే పవర్ అప్సెట్ అయింది. ఏయ్, ఆగరా. ఏంట్రా మాట్లాడుతుంటే మర్యాద లేకుండా లోపలికి వెళ్తావు? వదలరా. ఇంకోసారి నీ పిల్లని నా పిల్లని ఒక్క మాట సహించదు లేదు. చేయండి. నా కళ్ళ ముందే నా మొగుడు మీద చేయి చేసుకుంటే నేను సహించను. ముందు ఆయన తమ్ముడు, ఆ తర్వాత నీకు మొగుడు. నీతో ఎవరు మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నీతో మాట్లాడాలని మేము ఏం ఏడట్లేదు. రండి. ఆ రోజు పెళ్లి చూపులప్పుడే గోపాలకృష్ణ ఈ సంబంధం మనకు వద్దు అని చెప్పుంటే ఈ పిచ్చాచి మన ఇంటి కోడలేదు కదా. ఎవరే పిచ్చాచి? పక్కింటి మునగ చెట్టు మీద ఉందే అది. నీకు ధైర్యం ఉంటే నా మొహం మీద అనవే. నాకేమన్నా భయమా? ఇవి కారం కొట్టిన చేతులు. ఇవి కరాటేలో మెడలుంచిన చేతులే. అప్పోవే పోవే. అప్పోవే. నువ్వు పోవే. మీరు ఉండండి. చూసారా? నన్ను ఎన్నని మాట్లాడుతున్నావు? నన్ను పిశాచి అంటుంది. అసలు దాన్ని వదలకూడదండి. ముందు లోపల పద. ఇక ఆ గొడవ నాకు వదిలేసాయి. మా బుజ్జిగాడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు కదా, వాడికి నీకు తగ్గ పిల్ల అంటే నీకు నచ్చిన పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసావు అనుకో, ఇక వంట పని ఇంటి పని అంతా చూసుకుంటుంది. అప్పుడు నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్లో ఏమన్నా గొడవలు వచ్చాయనుకో, అది నీకు సపోర్టింగ్ గా ఉంటుంది. ఎలా ఉంది నా ఐడియా? సూపర్. నాకు నచ్చిన పిల్లను తోటికోడలుగా తెచ్చుకుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ వంట లెక్కకు బుద్ధి చెప్పచ్చు. వెరీ గుడ్. అర్జెంట్ గా తమ్ముడికి సోపు వేసి నీకు నచ్చిన పిల్లని చూసి పెళ్లి చేసేయి. అప్పుడు నువ్వు చెప్పిందే ఈ ఇంట్లో వేదం. అతో వా ప్రాప్స్యసే స్వర్గం చిత్వా వా భోజ్యసే మహీం. రజని, ఏమిటి తల్లి ఇది? నోరుమై నీచుడా, ఇక నువ్వు బ్రతకడానికి వీల్లేదు. అమ్మా తొందర బ్రతు, నా మాట విను. ఇంకేమి వినన్రా. నా తల్లికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నిన్నాళ్లు వదలడమే నేను చేసిన పెద్ద తప్పు. నన్ను క్షమించమా, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించు. నిన్ను నేను కాదురా, ఆ భగవంతుడే క్షమించాలి. భగవంతుడా, ఈయన్ని క్షమిస్తావా? వినపడ్డం లేదంట. నీ దగ్గరికే పంపిస్తాను, నువ్వే క్షమించు. సెక్యూరిటీ, సెక్యూరిటీ సార్, ఆ అమ్మాయి ఎక్కడ్రా? ఏ అమ్మాయి సార్? హలో, నేను నాన్న రజనీని. నీకు 1,00,000 సార్లు చెప్పాను నన్ను నాన్న అని పిలవద్దని. జన్మనిచ్చిన వాణ్ణి తండ్రి అని పిలవకుండా త్రాష్టుడాన్ని ఎలా పిలమంటావు నాన్న? రజని, నీతో ఒక విషయం సీరియస్ గా మాట్లాడాలి. రేపు పొద్దున 10ంటికి గెస్ట్ హౌస్ కి రా. అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసి దిగిన ఫొటోస్ నెగటివ్స్ పట్రా. అలాగే. రామ్మ, గుడ్ మార్నింగ్ డాడీ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత తెలివిగల కూతుర్ని నేనే కన్నానంటే నా కెపాసిటీ మీద నాకే ముచ్చటేస్తాను. చూడు పాప, నాలో పరమాణువుతో పుట్టిన నీకేన్ని తెలివితేటలుంటే మరి నాకెన్నుండాలి? కానీ ఒకటి మాత్రం నిజం, మీ అమ్మ చాలా చాలా అమాయకురాలు. ఎందుకంటే నాతో గడిపిన ఆటవాళ్ళందరూ కడుపు కాలు రాకుండా తమ జాగ్రత్తలు తమ్ముపడి సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు. కానీ మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగా అభాషణ చేయించుకోలేదు, ఎవడో ఓడితో సెటిల్ కాలేదు. మా అమ్మ గురించి ఏమన్నావురా? ఒక్క మాట అన్నా ఉంటే ఎందుకు ఆవేశపడతారు? ఎప్పుడు ఆవేశపడాలో అప్పుడు ఆవేశపడాలి. చూడమ్మా రజని, నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చేయి. నాకు సాక్ష్యాలు మిగల్చడం అంటే మహాశయం. నా దగ్గర లేవు. మా అమ్మగా ఇచ్చేయి. లేవు. ఇచ్చేయమంటున్నానా? లేవంటుంటే రేయ్, ఇప్పుడు ఆవేశపడాలరా? లేవని చెప్పాను కదా. ఈ ఫోన్ నాకు డాడీ. హలో, నేను రజనిని. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేగా. ఒకవేళ 10 నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోలు లెటర్లు విలేకరులకు ఇచ్చేయి. మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్లో వచ్చేస్తాయి. అలాగే. ఏం లేదు డాడీ, నువ్వు ఇలాంటి వెధవ పని చేస్తావని తెలిసే నా అరేంజ్మెంట్ నేను చేసుకున్నాను.
హలో బావా నేను చిట్టిని ఇందాకోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది. ఎవరది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏంటో ఫోటోలు, పోలీస్ స్టేషన్, విలేకరులు, ఒక్క ముక్క అర్థమై చావలేదు బావా. హలో హలో అమ్మా 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 తలుపుతీ అమ్మా, నేను నీ దగ్గర పడుకుంటాను. అమ్మా ఇక్కడ పడుకున్నావేంటమ్మా? ఎప్పుడొచ్చా? రాత్రే వచ్చాను. ఎంతసేపు కొట్టినా నువ్వు తలుపు తీనే లేదు. నా మీద కోపమా? లేదమ్మా, లేదు. లోపలికి వెళ్తారా? మనిషి నాక రోషం ఉండాలి. వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్కువ వేసుకో. అమ్మా అమ్మా నన్ను వదిలు. అమ్మో 8 అయింది. సరు లే. చూడమ్మా, మనలాంటి ఆడవాళ్ళు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది. అయినా నాకు తెలుసులే, మా మరిదిగా నేను వదిలిపెట్టి ఉండడు. ఇంకెందుకు 3 రాత్రులు అయిపోయాగా. రేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లారుజాము 4 గంటలకు లేసి ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి అంట్లు తోమి బట్టలు ఉతికి. స్టాప్ స్టాప్ స్టాప్. నేను తెల్లవారుజామున 4 గంటలకే లేచి? ఓ గాడ్! ఎందుకలా నవ్వుతుంది? నవ్వదా మరి? వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 2 గంటలకే లేచే అలవాటు. నువ్వు 4 గంటలు అటుంటే నవ్వకుండా ఏం చేస్తుంది? అంతేనా? ఆ. సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలో రాయి పడింది అనుకో. ఎక్కడ తను కూడా పార్వతిలా తయారవుతుందేమోనని. అమ్మయ్య. బుజ్జి, నీకొకటి ఇవ్వనా? చిలిపి వంటిట్లో ఏమిటి? గుర్తుందా? సంతకం పెట్టావే, డైవర్స్ పేపర్స్. మొగుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుంది ఏమిటి? सबसे पहले सुनिए सविता साथी की आवाज में గదో హిందీ అర్థం అవదు చావదు. ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు భక్తి గీతాలు వింటారు. చూసా వదిన, నీ చెల్లెలు చేసిన పని. వేకువజామున 4 గంటలకే లేచి అచ్చం నీలాగే ముగ్గేసింది. అది తెలుసు, కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేస్తుంది అనుకోలేదు. కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా దేవుడి దయ వల్ల. అదే అదే సరస్వతి స్పెషాలిటీ, ఇన్స్టెంట్ ఇడ్లీ. పొద్దున్నే లేచి పనులన్నీ చేసింది కదా, పాప అలసిపోయి ఉంటుందని నేనే 1 గంట పడుకోమన్నాను. అబ్బబ్బా, దీని శుభ్రంతో చచ్చిపోతున్నాను వదిన. 1 గంట పడుకున్నా సరే మళ్ళీ పడుకోవాలా? అలాగే ఉండాలి. అమ్మయ్య, దేవుడి దయ వల్ల ఇన్నాళ్ళకి ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. బుజ్జి, ఆ? అదిరిందోయ్. అచ్చం బాబాయ్ హోటల్ నుంచి తెప్పించుకుని తింటున్నట్టుంది. చిత్రం ఏంటో తెలుసా వదిన, సరస్సు కూడా వంటలు తన బాబాయ్ దగ్గరే నేర్చుకునింది. ఈ బాబాయ్ అంతా ఒకేలా వండుతారనుకుంటా. కానీ అంతకంటే విచిత్రం ఏంటో తెలుసా? పాల ప్యాకెట్ లోంచి పాలు తరగకుండానే ఫ్లాస్కులకి కాఫీ వచ్చేసింది. అయినా నువ్వు గోడ దూకి ఇడ్లీలు తెచ్చిన వాడివి, ఈ పాల ప్యాకెట్లు కూడా గోడ అవతలే పారేయచ్చుగా. నా బాత్రూంలో ఎందుకు దాయరు? ఏదో ఒకటి. మొత్తానికి 3వ తోటకోడలి దెబ్బకి అక్క బాగానే ఫూల్ అయింది. ఆజ్ మై బహుత్ ఖుష్ హూ. బుజ్జి, కొంచెం కాఫీ ఇస్తావా? వస్తున్నా. నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. నేను అంతే. నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు. కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం. కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా. దీనికి ఎందుకు కొట్టడం? ఊరికే అన్నానులే.
నేనేమన్నా కొట్టావు? నాకేం భయం లేదు. ఎందుకు కొట్టావు? నేను కొట్టానా? నేను కొట్టానా? నేను కొట్టానా? నువ్వు కొట్టలేదు నేను కొట్టా. నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా తిను. నేనంటే ఎంత ప్రేమండి. ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేశావు? వీడు మమ్మల్ని కొట్టాడు. అవును, వీడు మమ్మల్ని కొట్టాడు. వీడెవడో పిచ్చాడు అన్నాడు, కొట్టండి. నేను మిమ్మల్ని కొట్టలేదు, ఈగల్ని కొట్టా. ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను. నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా. ఏ బాబు చదువుతున్నావా? అమ్మో, వీడితో పెట్టుకోకూడదు, బూతుల పంచాంగం విప్పుతాడు. తాతయ్యకి అప్పుడప్పుడు మనవరాళ్ళ మీద ప్రేమతో 500 రూపాయల చీరలు ప్రెజెంట్ చేయడం అలవాటు. నీకు ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. ఓ 500 రూపాయల చీర నా మొహాన్ పడేయమని చెప్పండి చాలు. ఓ గాడ్, నచ్చినా నచ్చకపోయినా 500 రూపాయల చీరే తీసుకోవాలా? అది మీ ముగ్గురికి సమానంగా. ఓహో, కేంద్ర బడ్జెట్ అలా ఆదేశించిందా? ఏవయ్యా, ఆ 1000 రూపాయల చీరలు ఇటువు. సరు ఇవేం బాలే కదూ. బానే ఉన్నాయి. బట్ సరు తాతగారు 500 రూపాయలే ఇస్తారు, మిగిలిన 500 మీరివ్వండి. బాగుండదేమో. ఏది బాగుండదు, ఎవరికి బాగుండదు. చూడండి, ఒకరి కోసం మనసు చంపుకోవడమో, మరొకరి కోసం అడ్జస్ట్ అయ్యి త్యాగాలు చేయడమో నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఏదో తేడా వచ్చింది. కరెక్ట్ గా చెప్పావురా బక్క విధవా. ఏమయ్యా, కెమెరా అంతా రెడీయా? రెడీ సార్. ఎంపీ గారు మేకప్ వేసుకుంటున్నారు. మొదటి ప్రశ్న, మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం? వాడు ఉత్త ఎదవ. వాడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. డాడీ, ఈ ఇంటర్వ్యూతో నువ్వు దారుణంగా ఇరుక్కుపోయావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంపీ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా, క్యాసెట్ రెడీ అయిందా? నేను ఎంపీ గారి పియని. నన్ను ఒకసారి చెక్ చేయమన్నారు. హై బ్యాండ్ ఎడిటింగ్ ఏనా? మీకు టీవీ ఎడిటింగ్ తెలుసా? ఆపరేటింగ్ కూడా వచ్చు. అయితే మీరే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా సహాయ అందరినీ చూడమని చెప్పండి, ఎవ్వరు మిస్ కాకూడదు. సీఎం గారు కూడా చూస్తున్నారట. ఉమాపతి గారు, క్యాబినెట్ లో హోమ్ గ్యారంటీ. హోమ్ లో ఏమొస్తుందా బావా? ఫైనాన్స్ మినిస్ట్రీ. సర్లేరా, పెద్దవాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటాం. అడుగుతామా? ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల ఉమాపతి గారితో పరిచయం. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. ఆయన చేసే ప్రతి పని వెనకాల నా సహాయ సహకారాలున్నాయి. ఏంటండి సమాధానాలు? అయినే అనలేదంటే బాబు. నువ్వన్నయ్యే బావా. అబ్బా, సమాధానాలు నాయరా, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఈగావు. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆడుత్త ఎదవ. ఆడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. త్వరలో వాడి గుట్టు రట్టు చేసి ఈ ప్రజలు చేస్తే వాడిని చెప్పు తీసుకుని కొట్టేలా చేస్తాను. రావచ్చంద్ర, ఇది నేను అనలేదురా బాబు. ఎవరన్నా ఆపేయండి రా, ఆపేయండి రా, ఆపేయండి రా.
పార్టీ పనులు తీసావు కదయ్యా వదండి. చిచి నీకు మినిస్టర్ ఇవ్వటం కాదు పార్టీ నుంచే పీకేస్తాం. బావా చీఫ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి ఫోన్. అమ్మో ఎంపీ ఉమాపతి ఉమాపతి ఎంపీ ఉమాపతి ఎంపీ ఉమాపతి ఎంపీ ఉమాపతి. బామ్మర్ది కార్తీరా వెళ్ళి సీఎం గారి కాలమే పడదాం. పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని ఏయ్, ఈ రోడ్డు వద్ద రివర్స్ చేయి. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమాన్ని అరకెట్టే వాళ్ళే లేరా? ఏమండి కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళి వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళి వెళ్ళా. కొన్ని చిన్న బెల్లం ముక్క బెల్లం ముక్క ఉండే. అయ్యా అయ్యో వద్దండి, వాడు పెద్ద రవిడి. ఆగండి. గోడౌన్ సరుకుచ్చుకొని లేదన్నా. బాబు, వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు. 7, 8, 9 అయ్యో చాలా దొరికినాయి. साला को गंदा कर देती है। असल बिगड़ा हुआ लड़का है। तुम क्या चाहती हो सबके सब बिगड़ जाए? तो क्या यही चाहती कि मर्जी वो यहाँ से चली जाए? लोग थूकेंगे नहीं मकसद। यहाँ अपना बनकर नहीं रह सकती तो जा जहाँ तेरी मर्जी है. క్రికెట్ వస్తుంది. అంత మంచి సినిమా వస్తుంటే ఎందుకు చేంజ్ చేసావు? నాకు హిందీ రాదు, పైగా జీ అంటే ఎలర్జీ. మరి బుజ్జి నువ్వు హిందీ ఎంఏ అన్నాడు అన్నాడా? ఓర్ ఫెలో నా గురించి లేనిపోయిన బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి కొప్పించినట్టున్నాడు. కామోన్ యార్, నన్ను కాసేపు క్రికెట్ మ్యాచ్ చూడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా జీ చుట్టమేనా? నేను క్రికెట్ చూస్తాను. కుదరదు. ఇది నాది, నా మొగుడు కొనది. నీ మొగుడు కొన్నదైతే తీసుకెళ్లి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. అంత కర్మేం పట్టలేదు, ఇక్కడే ఉంటుంది. ఇది కామన్ హాల్. అంత అవసరమైతే నువ్వు ఒక టీవీ కొనుక్కుని నీ బెడ్రూమ్ లో పెట్టుకో. బుజ్జి 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 ఏం చేస్తాడు? బుజ్జి ఏ బుజ్జి ఏం చేస్తున్నారు? ఇదేంటి బుజ్జి తెలుగులో పాడుతున్నాడు ఏమిటి? ఈ రౌండ్ లో ఎంత స్కోర్ లో ఉన్నారో చెప్తే. రాగం 70. ఏమిటిది? కనబడ్డా లేదా? నీ టీవీ మీద నా టీవీ. ఇది మా ఆయన కొనిచ్చింది. అయితే దాన్ని తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకో. కుదరదు. నువ్వే అన్నావుగా ఇది అందరికీ కామన్ హాల్ అని. ఇక్కడే ఉంటుంది. అసలు ఏమనుకుంటుందయ్యా మీ ఆవిడ? అవును. ఇన్సల్ట్ చేస్తుందా? అవునవును. నేనెవరని తెలుసా? అవునవును. అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలుసా? అవునవును. అసలు ఏమిటయ్యా అన్నిటికీ అవును అవునని గంగిరితో తలుపుతావేమిటి? నేను ఎవరైనా దరిమోహన్ అనుకున్నావా? అవునవును. మళ్ళీ అవును. అసలు ఏమైంది నీకు? హ? ఒళ్ళుమంట. ఇంకొకసారి నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు
మీ మరిది గారి జీవితం నుంచి వెళ్ళిపోతాను. డైవోర్స్. దేవుడేవలో మోసపోయానా? నువ్వు మోసపోకూడదని అమ్మా నీకు ఇదంతా చెబుతుంది. అయినా నీ చదువు సంస్కారం ముందు వాళ్ళు ఏ పాటి? కరెక్ట్ అక్క. అసలు వాళ్ళ గురించి నాకేం చెప్పకమ్మా, నాకు బాగా తెలుసు. అయినా నువ్వేంటమ్మా మాటి మాటికి వేరే కాపురం పెడతా బయటికి వెళ్ళిపోతానంటావు? అలా వెళ్ళిపోతే ఈ ఆస్తుల నీ వాటా సంగతి ఏమిటి? పైగా మీ పెద్దక్క గారి పెట్టెలో లక్షలు విలువ చేసే మీ అత్తగారి నగలు పడి ములుగుతున్నాయి. మరి వాటిని ఏం చేస్తావు?